అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులో ఊబిలో కూరుకుపోయిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే శ్వేతపత్రం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ఇచ్చి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులో ఊబిలో మునిగిపోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పూర్తిగా అప్పులపాలు చేసేసి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిందని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతిని గుర్తు చేస్తున్నా. అదే ముఖ్యమంత్రి గారు కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మళ్ళీ 62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే విధంగా కొత్తగా 52,000 కోట్ల రూపాయలు అధికంగా రెవెన్యూ వస్తుందని చెప్పేసి అంచనాలు వేసిన సంగతి కూడా మీకు తెలుసు. అంటే కొత్తగా 62,000 కోట్ల అప్పుతో 52,000 కోట్ల రూపాయలు రాని ఆదాయంతో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 32,000 కోట్లు మాత్రమే ఉన్నది. అంటే ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి ముప్పులో ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వారు అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో కొంతమంది ఆస్థానం గుత్తేదారుల జేబులు నింపడానికి కొన్ని పథకాలు ముందుకు తీసుకొస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాళేశ్వరం మీద ఎన్నో మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో కాంట్రాక్టుల మీద జరిగిన అవినీతి మీద మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు వారు ఆరోపణలు చేసినటువంటి సంస్థల మీద కానీ కాంట్రాక్టుల మీద కానీ ఎందుకు వారు విజిలెన్స్ ఎంక్వైరీస్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అవే కాళేశ్వరంలో పూర్తిగా పిల్లర్లు వర్టికల్ క్రాక్స్ వచ్చినాయని కుంగిపోయిందని చెప్పేసి అది వరద కొట్టుకపోతాయని చెప్పేసి నీళ్ళు వదిలేసి దాని మీద కూడా శ్వేతపత్రం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి శృంఖలాల కన్స్ట్రక్షన్ నడుస్తున్న సందర్భంగా రిటైనింగ్ వాళ్ళు టన్నెల్ చేసినటువంటి రిటైనింగ్ వాళ్ళతో సహా మొత్తం కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోలే. దాని మీద ఒక విజిలెన్స్ కానీ ఎంక్వైరీ కానీ సెంట్రల్ విజిలెన్స్ కానీ సిబిఐ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలే. కేవలం అది గత ప్రభుత్వ తప్పిదం అంటున్నారు కదా, నిజంగానే గత ప్రభుత్వం తప్పిదం అయితే మీరు దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీకు చేతులు రావడం లేదని మాత్రం ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వం తప్పిదం అనుకుందాం, గత ప్రభుత్వం తప్పిదం అయితే దాని మీద ఎంక్వైరీ చేయడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదు? మరి అదే గుత్తేదారుతో మీరు వర్క్ని ఏ రకంగా సాగిస్తూ ఉన్నారు, ఏ రకంగా కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తూ ఉన్నాను. 1,000 కోట్ల రూపాయలు ఎస్కలేట్ చేసి గతంలోనే ఇనిషియల్గా అలొకేట్ చేసినటువంటి ఫండ్ కన్నా దాదాపు 800 కోట్ల రూపాయలు అధికంగా ఎస్కలేట్ చేసిన తర్వాత అదే కంపెనీకి ఇంకా ఫర్దర్ ఎస్కలేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఒకవైపు కుంగిపోయినా కూడా కూలిపోయినా కూడా ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగా మెగాని బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో మీరు చెప్పినట్టుగా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు దానికి సిబిఐకి ఇవ్వడానికి కానీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి కానీ ఎందుకు మీరు వెనకాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మెగా సంస్థ కాళేశ్వరంలో పెద్ద అవినీతి చేసింది, కాళేశ్వరంలో చాలా అవకతవకలు ఉన్నాయి, నేనే ముందుకు వచ్చి రుజువు చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట రావడం లేదు, ఎందుకు దాని అంశం లోపల మాట్లాడలేకపోతా ఉంటారు? ఎందుకంటే కేవలం మొన్నటి ఎన్నికల్లో మీకు సాయం చేశారనో లేకుంటే ఇప్పుడు కేంద్రానికి మహారాష్ట్ర కోసం రేపు జరిగేటువంటి ఎన్నికలు ఎక్కడెక్కడైతే మరి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో నిధులు ఇస్తుందని సమకూరుస్తుందన్న ఒప్పందంతో కదా మీరు మెగా కంపెనీకి మీరు ఈ రకంగా
ఈ పనులన్నీ కూడా దారదత్తం చేస్తా ఉన్నారు. నాణ్యత లేనటువంటి పనులు, పూర్తిగా సబ్ స్టాండర్డ్ పనులతో నడుస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కుంగిపోతా, కన్స్ట్రక్షన్ కూలిపోతా ఉంటే, కుంగిపోతా ఉంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని మీద చర్యలు తీసుకోకుండా, బ్లాక్ లిస్ట్ చేయకుండా, కనీసం దాని మీద సిబిఐకు విజిలెన్స్కు రాయకుండా వెనకేసుకు వస్తూ ఉన్నారంటే, ఈ రకంగానే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ఆలోచించుంటే ఈరోజు నాగార్జున సాగర్ ఉండేదా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ ఉండేటివి అని అడుగుతా ఉన్నా. 50-20 సంవత్సరాలైనా కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు కొన్ని లక్షల మంది రైతులను ఆదుకుంటున్నటువంటి మరి ఆ ప్రాజెక్టులో ఆ రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టే ప్రాజెక్టులే కదా. ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నాణ్యత లేనటువంటి పనులలో ఈ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మెగా లాంటి సంస్థలకు ఇచ్చి పూర్తిగా నాణ్యత లేనటువంటి పనులను మీరు ఎందుకు చేపిస్తా ఉన్నారు? కేవలం మీ కమిషన్ల కోసమో లేకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ఒక ఆశతోటో ఒప్పందంతో కదా ఈరోజు ఈ సంస్థలు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా మీరు వెనకేసుకొచ్చి వారికి ఆదుకుంటా ఉన్నారన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం కానీ, సుంకిరాల కానీ గతంలో వారు చేసినటువంటి కాంట్రాక్టులు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో, అవకతవకలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నాణ్యత లేనటువంటి ఈ రకమైనటువంటి సబ్ స్టాండర్డ్ పనులు ఉన్నాయో వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలా, ఈ సంస్థని బ్లాక్ లిస్ట్ చేయాలా, ఈ సంస్థ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకొని రికవరీ చేసి మళ్ళీ అదే సంస్థ డబ్బుతోటి మీరు మళ్ళీ నిర్మాణం చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. 1000 కోట్ల ప్రజాధనం నీళ్ల పాలు మట్టి పాలు అవుతా ఉంటే ఈరోజు పేదలు 2 పూటలు తినడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు ప్రభుత్వం వైపు ఎన్నో ఆశలతోటి ఏ సంక్షేమ కార్యక్రమం మాకు వస్తుందో ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటే మీరేమో ఇక్కడ 1000 కోట్లు, లక్షల కోట్లు ఇలాంటి సంస్థలకు దారాదత్తం చేసి ఇలాంటి మెగా లాంటి తప్పుడు సంస్థలతోటి మీరు చెట్టాపట్టలు వేసుకొని తిరగడం ఇది మంచిది కాదు అని చెప్పి నేను చేస్తా ఉన్నాను. సుంకిరాల ప్రాజెక్టు కూలినటువంటి, లేకుంటే కాళేశ్వరంలో నెర్రలు వారినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ సంస్థ డబ్బుతోటే మళ్ళీ పునర్నిర్మాణం చేయించి తప్పిదాలకు బ్లాక్ లిస్ట్ చేసి ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత, తక్షణమే మెగాని బ్లాక్ లిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సంస్థ చేసినటువంటి తప్పిదాలు నేను చెప్తాను. ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంటే మరోవైపు ఇదే ప్రభుత్వం ఇదే సంస్థకి మొన్న అమృత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీటి కోసము, తాగునీటి కోసం ఇచ్చినటువంటి 3500 కోట్లలో అమృత్ కోసము 1300 కోట్ల రూపాయలు మళ్ళీ ఇదే మెగా కంపెనీకి మీరు దారాదత్తం చేశారు. ఒకవేళ మీరు నిజంగా ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన నిజంగానే బ్లాక్ లిస్ట్ చేసి ఉంటే ఈరోజు ఈ సంస్థ మీకు టెండర్లో పార్టిసిపేట్ చేసే అర్హత కూడా కోల్పోయి ఉండేది కదా. మళ్ళీ ఇదే సంస్థను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? అంతేకాదు ఈరోజు ఇంకొకటి మీ అందరికీ కూడా నేను ఈరోజు కొత్త ఒక అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వతంత్ర నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో దాదాపు 4500 కోట్ల రూపాయల్లో మొదటి దఫా 2600 కోట్లు అనుకుంటాను మంజూరు చేశారు. మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ మెగా సంస్థకి ఇవ్వడానికి ఒప్పందం అయినట్టుగా నాకు సమాచారం ఉన్నది. మెగా సంస్థతో పాటు ఒక మంత్రి గారి సంస్థ కూడా ఇస్తున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. సరే, ఇప్పుడు మెగా సంస్థకు మీరు ఇచ్చే ముందు ఇన్ని తప్పిదాలు జరిగినా, ఇన్ని రకాలుగా నిర్మాణంలోనే కూలిపోతా ఉన్నా కూడా మీరు ఆ సంస్థ మీదనే ప్రేమ చూపిస్తూ అదే సంస్థకి మీరు మళ్ళీ 1300 కోట్ల రూపాయల నిర్మాణ పనులు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు కదా. అలాంటి సంస్థకు ఇచ్చే ముందర కనీసం డిపిఆర్ ఉన్నదని అడుగుతున్నా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతలేరని అడుగుతున్నా. ఒక డిపిఆర్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఉందని అడుగుతున్నా. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ లేకుండా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. కానీ ఈ సంస్థలకు మాత్రం కాంట్రాక్టులు 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత, పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత, టెండర్ ప్రాజెక్ట్ జరిగిన తర్వాత కదా గ్లోబల్ టెండర్స్కి వెళ్తే టెండర్లు జరుగుతాయి. ఇవేమీ లేకుండా కేవలం అత్తాస్తల్లుడు దానం చేసినట్లు, తల బిస్కెట్ పంచినట్లు
ఇష్టానుసారంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయా ఈ కాంట్రాక్టులు, ఈ టెండర్లు? ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పద్ధతి ఇదేనా అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ళ తాగునీటి కోసం ఇచ్చినటువంటి ధనాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మీరు మంజూరు చేసుకున్నటువంటి ప్రజాధనాన్ని కూడా ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటూ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా చేయడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సంస్థ సీలేరులో చేసినటువంటి ఎస్కలేషన్స్ కానీ, కాళేశ్వరంలో పంప్ హౌస్ మునిగిపోయి పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భం కానీ, అంతేకాకుండా ఈ సంస్థ మొన్ననే కేరళలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థని షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, కేరళలో 6 లేనింగ్ కోసం ఈయన టెండర్ వేసి దక్కించుకున్నటువంటి పనుల్లో, యాజ్ యు ఆర్ అవేర్ దట్ number of reference and bad quality of works on the subject project sketch. The first incident happened at the project site was collapse of the deck slab of VUP at kilometer 72 plus 297. In this regard, the committee has constituted for carrying out investigation and found that the serious lapses from the end of the company. Design lo, work lo, అన్ని రకాలుగా లోపం ఉందని చెప్పేసి ఈ కాపీస్ నేను మీకు ఇస్తున్నాను. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేరళలో ఇచ్చినటువంటి సబ్ స్టాండర్డ్ వర్క్కి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఏంటంటే, నువ్వు డిజైన్ ల్యాబ్సెస్ చెప్పినట్టుగా పని చేయకపోవడం వల్ల, సబ్ స్టాండర్డ్ చేయడం వల్ల స్లాబులు కూలిపోయి నువ్వు చేసిన వర్క్ అంతా కూడా సబ్ స్టాండర్డ్గా ఉన్నది, పూర్తిగా నువ్వు సబ్స్టాండర్డ్ వర్క్ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ సర్వ్ చేసింది. మరి తప్పిదం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రకంగా షోకాజ్ నోటీస్ ఇస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నది? తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఏ రకంగానైతే వర్క్ ఇవ్వడమే కాదు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వాలిటీ వర్క్ లేనప్పుడు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు విజిలెన్స్ చేయకుండా, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద మరి సెంట్రల్ విజిలెన్స్కి చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి చెప్పకుండా, ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేసే వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి మాత్రం అడుగుతున్నా. మిత్రులారా, ఈ కాపీలన్నీ కూడా నేను మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇంతేకాదు, అన్నిటికన్నా ఇంకొకటి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ కంపెనీ 56 ప్రాజెక్టులు టేకప్ చేసింది. 56 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. గత 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ తీసుకున్నటువంటి 56 ప్రాజెక్టులు టేకప్ చేస్తే 56 ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఏదో ఒకటి చివరికి క్రీమ్ అంతా పనిచేసిన తర్వాత చివరికి 5-10% వర్క్ వదిలేసి మళ్ళీ లిటిగేషన్ పెట్టేసి డబ్బులు రాని టేలెంట్ వర్క్ వదిలి ఏదో ఒక లీగల్ లిటిగేషన్ చేసి మళ్ళీ దాన్ని ఎస్కలేషన్ చేయాలనో, లేకుంటే ఆ పన్ను వదిలేస్తే వేరే కాంట్రాక్టర్తో చేయించుకోవాలనో పూర్తిగా ఈ రకంగా అలకేట్ చేసుకొని క్రీమ్ వర్క్ చేసుకొని మిగిలిన వర్క్ అంతా కూడా వదిలేసిపోయి ఏ ఒక్క పని కూడా 56 పనులు టేకప్ చేస్తే తెలంగాణలో ఒక్క పని పూర్తి చేయని సంస్థ ఏమన్నా ఉంది అని అంటే అది మెగా కంపెనీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కాపీస్ కూడా మీకు ఇస్తాను. అంతేకాదు, అన్నీ ఒకరోజు చెప్తే మళ్ళీ సబ్జెక్ట్ కూడా డివేట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ నేను 16వ తారీఖు రోజు ఈ సంస్థ చేసినటువంటి ఇంకా అరాచకాల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకంగా కొల్లుడైందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వెనకేసుకొస్తుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లాలూచిపాటి ఈ కంపెనీని వెనకేసుకొని ముందుకు నడిపిస్తుందో, ఈ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సందర్భంగా ఏ రకంగా సపోర్ట్ చేసి బాండ్లు ఇచ్చేసి ఏ రకంగా ముందుకు నడుస్తున్నదో, ఈ సంస్థ ఏ రకంగా మరి ముఖ్యమంత్రి గారితో మరి ప్రభుత్వంతో మరి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నదో అవి కూడా నేను అతి త్వరలో చెప్తాను. మరి ఇప్పుడు మరి అన్నీ ఒకే రోజు చెప్తే సబ్జెక్ట్ డిబేట్ అది కాబట్టి ఈరోజు ఈ 2 కాగితాలు నేను మీకు ఇస్తున్నాను. మిగిలినవి కూడా నేను 16వ తారీఖు రోజు మీటింగ్ రోజు తెలియజేస్తాను. ఎన్నికల కోసం డబ్బు సమకూర్చడం, ఎన్నికల నిధులకు సమకూర్చడంలో ఈ కంపెనీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడుతూ ఉన్నది.
దానికోసమే నాసిరకం పనులు చేసిన అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల వర్కులు దారాదత్తం చేస్తుందని తెలియజేస్తున్నా. డెఫినెట్గా మేము దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీని మీద నేను రేపు ఆందోళన కూడా చేయబోతాను. ఖచ్చితంగా ఈ అంశం మీద నేను హైకోర్టులో కూడా నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి అన్ని అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఎన్కేసుకొస్తుందో అన్ని అంశాలు కూడా నేను బయట పెట్టి అవసరమైతే ఆందోళన చేస్తాను. హైకోర్టు కూడా ఆశ్రయిస్తాను. థ్యాంక్ యూ.